వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి స్టెప్ డిఎస్సీ యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి స్టెప్ డిఎస్సీ యాప్లో ఈ రోజు మనం చూసినట్లయితే బయాలజీ సంబంధించిన డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే అప్డేట్ అయిపోయింది. సిలబస్ ఒకసారి మనం గమనించినట్లయితే సూక్ష్మ జీవశాస్త్రం అనే టాపిక్ నుంచి, ఇంకా విటమిన్లు అనే టాపిక్ నుంచి, కాలుష్యం అనే టాపిక్ నుంచి, ఇంకా ముఖ్యంగా గమనించినట్లయితే మానవుల్లోని వివిధ వ్యవస్థలు అనే అంశం నుంచి మనకు కీళ్ళ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ అనే టాపిక్ నుంచి మనకి ఈ రోజు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోట్స్ మీరు ఒకసారి చూసినట్లయితే ఈ సూక్ష్మ జీవశాస్త్రం అనేది మీకు 8th క్లాస్లో ఉంటుంది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మీకు పొందుపరచడం జరిగింది. దీంతో పాటు కూడా ఇంకా మనకు డెప్త్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూక్ష్మదర్శిని అనే ఒక పదం వచ్చింది అనుకోండి, సూక్ష్మదర్శినికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేసాం. ఎందుకంటే మనకు జీకేలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు ఒకసారి చూడండి, కాలుష్యం అనే టాపిక్ మనకు 7th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుంది, దీనికి రిలేటెడ్ 10th క్లాస్లో ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే చోట పొందుపరచడం జరిగింది. విటమిన్ అనే టాపిక్ మీరు ఒకసారి గమనించినట్లయితే దీనికి సంబంధించి 6th క్లాస్లో ఉంటుంది, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మానవులను వివిధ వ్యవస్థలకు సంబంధించి ఇక్కడ అస్థిపంజర వ్యవస్థ సంబంధించిన టాపిక్ మీరు ఒకసారి గమనించినట్లయితే 6వ తరగతిలో ఉంటుంది, 10వ తరగతిలో కూడా ఉంటుంది. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం బేస్ చేసుకుని ఒకే చోట ఈ విధంగా నోట్స్ అనేది ఎంతో ప్రామాణికంగా రూపొందించడం జరిగింది. దీన్ని మీరు చదివినట్లయితే సాయంత్రం 50 మార్కులు టెస్ట్ రాస్తారు, వీక్లీ టెస్ట్ కూడా రాస్తారు. మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది వెంటనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.